ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఉప్పరపల్లి నుంచి నార్సింగ్ వెళ్ళే రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. ఇది డైరెక్ట్ నార్సింగ్ వెళ్తుంది. అటునుంచి మనకి గచ్చిబౌలి, అప్పా జంక్షన్ ఇటంతా వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోడ్డుకి ఆనుకొని 125 గజాలతో G+2 ఇండిపెండెంట్ హౌస్ విత్ కమర్షియల్ షటర్‌తో కలిపి ఉంది. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ రెండిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభ ప్రాపర్టీస్‌ని గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా మీకు నచ్చే విధంగా మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. ఇక మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్దాం, వచ్చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనం ఈ ప్రాపర్టీ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి మెహదీపట్నం ఫ్లైఓవర్ 173కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. ఉప్పరపల్లి కోర్టుకి అతి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంది. మనకి సరౌండింగ్స్లో ఫస్ట్ మనం చూసిన 40 ఫీట్ రోడ్ కూడా మనకి నార్సింగ్కి వెళ్తుంది, అటు నుంచి గచ్చిబౌలి. లొకేషన్ హైలైట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పెట్రోల్ బంక్స్ అన్ని ఫెసిలిటీస్తో సరౌండింగ్స్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి G+2 ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు నాతో పాటు రండి, ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తాను. ప్రజెంట్ నేను ఉన్నదైతే పార్కింగ్ ఏరియా. మీరు చూస్తున్నారు కదా, 2 కార్లని మనం చాలా ఫ్రీగా పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా పార్కింగ్ స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చేశారు. మనం ఇలా వస్తే మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్ నుంచి నేను ఎంటర్ అయ్యానండి. మీరు చూశారు కదా, వెస్ట్ ఫేస్ నుంచి ఇలా వస్తే మనకి కింద ఒక సింగిల్ రూమ్ ఇచ్చారనమాట. ఎవరైనా ఉండడానికి వీలుగా కిచెన్తో కలిపి సింగిల్ రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్తో. చూస్తున్నారు కదా, దీన్ని మనం రెంట్కి ఇచ్చుకోవడానికి కిచెన్, హాల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో సింగిల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. పైన 2 ఫ్లోర్స్ ఉంటుంది. మీరు పైన ఇక్కడ చూసుకోండి, ఇక్కడి నుంచి కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా, గ్రాండ్గా, క్లాసీ లుక్తో చేశారు. ఇటు సైడ్ మనకి సంపు, వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. ఈ కార్నర్లో మనకి కామన్గా వాస్తు ప్రకారం ఈశాన్య మూల ఉండాలి. ఇక్కడే సంపు అలాగే బోర్ కూడా ఉంది. నెక్స్ట్ మనం పైకి వెళ్ళడానికి ఇటు స్టెప్స్ ఇచ్చారనమాట. నేను పైకి తీసుకొని వెళ్ళి చూపిస్తాను. దానికంటే ముందు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఫ్యూచర్లో మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఉండాలి ఓనర్స్ అనుకుంటే లిఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్లో మనకి కామన్గా ఇంకొక వాష్రూమ్ అనేది ఇచ్చారు, గెస్ట్ వాష్రూమ్ అనమాట. పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. స్టెప్స్ మీద నేను ఇలా పైకి వస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్ ఉంది, కానీ ఇక్కడ మనకి G+2లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం దీనికి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ముందు కనిపిస్తుందంతా కూడా మనకి బాల్కనీ ఏరియా. చూస్తున్నారు కదా, బాల్కనీ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది. ఇలా మనకి లోపలికి వస్తాం, ఈస్ట్ ఫేసింగ్ నుంచి లోపలికి వస్తాము. ఇది కంప్లీట్గా హాల్. చూస్తున్నారు కదా, ఇలా హాల్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ మన టీవీ యూనిట్ ఇచ్చారు. మనకు కావాలంటే ఎటంటే అటు ఫిక్స్ చేసుకోవడానికి వీలుగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మాత్రం ఏర్పాటు చేసి ఇచ్చారు. మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. వెంటిలేషన్కి మాత్రం మనకి హాల్లో 2 సైడ్స్ 2 విండోస్ ఇచ్చారండి. ఫోటో ఫ్రేమ్తో విండోస్ ఇచ్చారు. అలాగే ఇలా మస్కిటో వెస్ట్ డోర్స్ పెట్టి మరి విండోస్ ఇచ్చేసారు. దీనికి మనం ఇంకా పెద్దగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సేఫ్టీ పర్పస్ కావాలనుకుంటే గ్రిల్స్ పెట్టుకోవచ్చు. పైన చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. లైట్స్ మాత్రం ఫిట్ చేయలేదు. ఇది మనం కొనుక్కున్న తర్వాత కావాల్సిన మోడల్స్ డిజైన్ చేయించుకోవచ్చు. హాల్లో నుంచి ఇలా వస్తే ఇక్కడ కనిపిస్తున్నది పూజ గది. పూజ కోసం సపరేట్ ప్లేస్ కావాలి అని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం కదా ఈ మధ్య. పూజ గదిని సపరేట్గా ఇచ్చేశారు. పూజ గది నుంచి ఇలా సైడ్కి వస్తే వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఇటు నుంచి లోపలికి రావచ్చు. ఇక్కడ డోర్ అయితే ఏం లేదు. మనకి కిచెన్ ప్లాన్ చేసి ఇచ్చారు. చిన్నగా ఉన్నా కూడా నీట్గా ఉంది చూడండి. షెల్ఫ్స్ ఎక్కువ ఇచ్చారు, స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ ఎక్కువ ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. హాల్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ ఇక మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి వీలుగా డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ ప్లాన్ చేసి ఇచ్చారు. ఫ్యూచర్లో మనం ఇక్కడ వాష్ బేసిన్ లాంటిది ప్లాన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కంప్లీట్గా వాషింగ్ ఏరియా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ లాంటివి మనం ప్లేస్ చేసుకోవడానికి, హ్యాండ్ వాషింగ్ పెట్టుకోవడానికి ఇదంతా కూడా ఈ ప్లేస్ బాగుంటుంది. ఇంక ఇలా మనం ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ హాల్లో నుంచి ఇలా రాగానే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్, ఒక వాష్రూమ్ అయితే కామన్గా ఉండాలి కదా, గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇబ్బంది పడకుండా ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్కి క్వైట్ ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ 4x6 కాట్ వేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ కూడా డిజైన్ చేసి ఇచ్చేసారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇటు సైడ్ వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం ఇటు బయట బాల్కనీ వస్తే చిన్న
బాల్కనీ ఏరియా ఇచ్చారనమాట, చిన్న సిట్అవుట్ ఏరియా. ఇది మెయిన్ డోర్కి అలాగే మనకి ఉన్నటువంటి మెయిన్ రోడ్కి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం సిట్అవుట్ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు, గ్రిల్స్ పెట్టుకొని చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో మనం ఇక్కడ కూర్చోడానికి కూడా వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇటు సైడ్లో కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. రైట్ సైడ్లో ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ని కొంచెం స్పేషియస్గానే ప్లాన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ మనకి 2 విండోస్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. స్టోరేజ్కి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. ఇప్పుడు అందరూ కూడా ఇలా చేస్తున్నారు చూడండి. ముందే అవన్నీ కూడా ఏర్పాటు చేయట్లేదు, ఎందుకంటే మనం కొత్తగా ఫీల్ అవ్వాలి కాబట్టి. మనం కొనుక్కున్న తర్వాత మనకు కావాల్సి వచ్చిన మోడల్స్ ఫిట్ చేసి ఇస్తారనమాట. చూసారుగా పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ లైట్స్ ఫిట్టింగ్ మాత్రమే ఉంది. చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ యాజ్ ది సెకండ్ ఫ్లోర్ కూడా అలానే ఉంటుంది. ఇది కంప్లీట్గా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ 2 in 1 బాగా ఉపయోగపడుతుంది. కింద మనకి షటరు, అలాగే సింగిల్ రూము, ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ ఉండడం వల్ల 65,000 to 70,000 రెంట్స్ అనేవి వస్తాయి. సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పెట్రోల్ బంక్స్ అన్ని ఫెసిలిటీస్తో రెసిడెన్షియల్కి చాలా చాలా బాగా అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది. డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి 26x43 డైమెన్షన్స్, 125 స్క్వేర్ యార్డ్స్. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 2,30,00,000, 2.30 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏ ఇతర వివరాలు కావాలనుకున్నా కూడా పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చిందా? అలానే మీరు కూడా కమర్షియల్ రెసిడెన్షియల్ పర్పస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ రావాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా ప్రిఫరబుల్ అని చెప్తాను. వచ్చి ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. అలానే మీరు మీ ప్రాపర్టీని కూడా ఇలానే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇలా అందంగా, అద్భుతంగా మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. ఆ ప్రమోషన్తో మీ ప్రాపర్టీని సేల్ చేసుకొని ప్రాఫిట్స్ పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.